అనగనగా రామాపురం అనే ఊళ్ళో చిన్నడు అనే ఒక యువకుడుండేవాడు. అతనికి అన్నవారెవ్వరూ లేరు. అయితే తను రాము అనే కుక్కను పెంచుకునేవాడు. దాంతోపాటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ బతికేవాడు. అలా అతనొక రోజు తన కుక్కతో రామాపురం నుంచి బయలుదేరి గంగాపురం చేరేసరికి బాగా చీకటి పడుతుంది. అబ్బా, ఏంటి ఈరోజు ఇంత చీకటి పడిపోయింది? ఈ ఊళ్ళో ఎటు చూసినా ఎవరూ కనపడటం లేదు. ఒక పక్కేమో ఆకలి చంపేస్తుంది, మరో పక్క దాహం వేస్తుంది. ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమో చూస్తాను అని ఆ ఊళ్ళో వీధుల వెంట తిరగసాగాడు. అయితే ఆ వీధులన్నీ నిర్జీవంగా ఉంటాయి. ఇక ఇళ్ల తలుపులన్నీ మూసి ఉంటాయి. ఇంతలో అతనికి దూరంగా ఒక ఇంట్లో ఏదో దీపం వెలుగుతూ ఉండటం చూసి, అక్కడ ఆ ఇంట్లో ఎవరో మనుషులున్నట్టున్నారు. నాక్కూడా దాహం వేస్తుంది కదా, వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళు ఏమైనా తినడానికి పెట్టగలరేమో చూస్తాను అని వేగంగా ఆ ఇంటి గుమ్మం వద్దకు వెళ్లి తలుపు తట్టబోతాడు చిన్నడు. అయితే ఇంతలో అతనికి లోపల్నుంచి ఏవో మాటలు వినపడడంతో టక్కున ఆగిపోయి వెంటనే ఆ తలుపు సందులో నుండి లోపలికి చూస్తాడు. లోపల మసక వెలుగులో గొంతుదాకా దుప్పటి కప్పుకున్న ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో చిన్నడు వారిని బయట నుండే ఇలా పిలుస్తాడు. అయ్యా, లోపలెవరైనా ఉన్నారా? నాకు చాలా దాహంగా ఉంది. కాసిని మంచినీళ్ళు ఇప్పించండయ్యా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అని చిన్నడు దీనంగా అడుగుతాడు. అయితే వెంటనే లోపలివాళ్లు ఈ మాటలేవీ విననట్లు పడుకుని నిండా దుప్పటి కప్పుకుంటారు. అది తలుపు సందులో నుండి చూసిన చిన్నడు ఇలా అనుకుంటాడు. ఏంటిది, చాలా విచిత్రంగా ఉంది. అప్పుడే ఈ గ్రామస్తులంతా తమ తలుపులు బిడాయించుకుని పడుకుంటున్నారు. ఎవరు వచ్చి పిలిచినా పలకటం లేదేంటి? అంటే ఈ ఊరి వాళ్లకు చీకటంటే ఏదో భయం ఉన్నట్టుంది. అందుకే అందరూ ఇంత త్వరగా నిద్రపోతున్నారు. సరే, మరో ఇంటికి వెళ్లి చూద్దాం అని అనుకుని చిన్నడు నిర్జనంగా ఉన్న ఆ వీధుల గుండా తన కుక్కతో పాటు ముందుకు సాగి ఒక దేవాలయాన్ని చేరుకుంటాడు. ఆ దేవాలయ బయట మండపంలో ఒక ముగ్గురు మనుషులు కూర్చునున్నట్లు చీకట్లో లీలగా కనపడుతుంది. ఏంటో ఈ ఊరంతా చాలా విచిత్రంగా ఉంది. ఈ సమయంలో ఈ దేవాలయ మండపంలో వీళ్ళేం చేస్తున్నారు? సర్లే, మనకెందుకని తాగడానికి కాస్త నీళ్లేమైనా దొరుకుతాయేమో వీళ్ళని అడిగి చూద్దాం అని చిన్నడు చాలా ఆశగా వారిని సమీపిస్తాడు. కాని అక్కడ కూర్చున్న వారిని చూసి చిన్నడి కుక్క రాము ఎందుకోగాని గుర్రుమంటుంది. వాళ్ల ముగ్గురిలో ఒకడు ఏదో మందు తాగుతూ ఉంటాడు. అందులో దమ్ము కొట్టేవాడు చిన్నణ్ణి చూసి, ఎవడ్రా నువ్వు? ఈ సమయంలో ఇక్కడికి వచ్చేవేటి? ఈ ఊరికి కొత్త అయ్యేటి? మా సంగతి నీకు తెలియదనుకుంటాను. అయ్యా, అది పక్క ఊరి నుంచి వచ్చానయ్యా. మధ్యలో చాలా దాహం వేసి ఇక్కడెక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని ఇటొచ్చాను. ముందు నాకు కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అయ్యా, తర్వాత నింపాదిగా అన్ని వివరంగా చెప్తాను మీకు అని అంటాడు చిన్నడు. అయితే దానికా వ్యక్తి గట్టిగా చిరాకు పడుతూ, రేయ్, మాకసలు మంచినీళ్ళు ఎట్లా ఉంటాయో కూడా తెలీదు. మేం సారాయి తప్ప ఇంకేది తాగెరగో. అయినా నువ్వు దాహంగా ఉందని చెప్తున్నావు కాబట్టి ఇదిగో ఈ సారాయితో నీ దాహం తీసుకో, తీసుకుని నీ గొంతు తడి చేసుకో అంటాడతను. అయితే వాళ్ల వాలకం చూసి ఏదో తేడాగా ఉందని అనిపించి చిన్నడు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదేంటి, ఇక్కడ కూర్చునుంటే ఏదో భక్తులు అనుకున్నాను, కానీ వీళ్ళని చూస్తూ ఉంటే బొట్టి తాగబోతుల్లా ఉన్నారే. అందుకే నా రాము వీళ్ళని చూసి అరిచినట్టుగా ఉంది. ఎందుకైనా మంచిది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు అని చిన్నడు వారికి జవాబు చెప్పకుండా అక్కడ్నుండి కదిలి ఆ రాత్రి ఎక్కడో పడుకుని నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం అతను నిద్ర లేచేసరికి ఊరంతా చాలా సందడిగా ఉంటుంది. జనం అమితమైన ఉత్సాహంతో గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళుతూ ఉంటారు. ఇదేంటిది, రాత్రి ఈ ఊళ్ళో ఒక్కరు కూడా కనపడలేదు. ఇప్పుడు చూస్తే ఊరంతా చాలా సందడిగా ఉంది. వీళ్ళంతా ఎక్కడికెళ్తున్నట్టు అని అటుగా వెళ్లేవారిని ఒకరిని ఆపి అతన్ని ఇలా అడుగుతాడు చిన్నడు. ఇదిగో మిమ్మల్నే, ఎక్కడికెళ్తున్నారు మీరంతా? ఏం జరిగింది? అదేడిదే నీకు తెల్దా? సూత్తే ఈ ఊరు కొత్తోళ్ళ ఉన్నావు. ఈరోజు శుక్రవారం కదా, మాకా స్వామి దర్శనం దొరుకుతుంది. అందుకే ఊరోళ్ళంతా పొద్దున్నే బయలుదేరాం. స్వామి అంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడి వద్దకే కదా మీరు వెళ్తున్నారు? కాదు, నేను చెప్పేది ఎన్నో మహిమలు గల స్వామీజీ గురించి. 4 వారాల క్రితం యోగి తన శిష్యులతో మా ఊరొచ్చాడు. అతను ఇలాంటి యోగి కాదు, సప్తలోక సంచారి, త్రికాల వేది
అని ఆ స్వామీజీ గురించి ఆ వ్యక్తి చెబుతూ ఉంటే ఆయన మహిమలు విన్న చిన్నడికి ఆ స్వామీజీని చూసి అతను చెబుతున్నది నిజమో కాదో తెలుసుకోవాలని అనిపిస్తుంది. మీరు చెప్పేది వింటే ఆ స్వామీజీ చాలా మహిమగలవాడు అని నాకు అనిపిస్తోంది. ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటారో నాకు చెప్పగలరా? ఆయన ఈ ఊరి బయటున్న మర్రి చెట్టు కింద పీఠం వేసి కూర్చున్నారు. శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులు యోగ సమాధిలో ఉంటాడాయన. ఇక శుక్రవారం నాడు మాత్రం ఆయన మా ఊరి ప్రజలకి దర్శనం ఇవ్వడంతో మేమంతా ఆయన దర్శించుకుని ఆ పాదధూళి తీసుకుని మా కోరికలు నిర్ణయించుకుంటాం. ఇక ఆ కోరికలు ఎలా తీరేది, ఎప్పుడు తీరేది దేవతలతో సంప్రదించగానే ఆయన చెప్పడం. అయితే ఇదంతా వింటుంటే చిన్నడికెందుకో నమ్మశక్యం కాలేదు. దాంతో అదంతా బాగానే ఉందయ్యా. ఈ ఊళ్ళో వాళ్ళు చీకటి పడి పడకుండానే తలుపులు బిడాయించుకుంటున్నారెందుకు? రాత్రి నేను ఎవరి తలుపు తట్టినా తీలేదు. ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఓ అదా, ఈ ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది. దొంగలంటే ఇలాంటి దొంగలు కాదు, వాళ్ళు రాక్షసులు, అంత క్రూరులు. అవలేలుగా ప్రాణాలు తీసేస్తారయ్యా. అందుకే మేమెవరో రాత్రి ఎవరొచ్చి తలుపు తట్టినా తీయో. అదేంటి మరి? మీ స్వామీజీ ద్వారా వారెవరో తెలుసుకుని ఊరంతా కలిసి పట్టుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళకి అసలు ఇలా భయపడ్డం ఎందుకు? అది అడిగి చూశాం. ఆ స్వామీజీ కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ రావణ జాతికి చెందిన వారిని, వాళ్ళతో విరోధం ఎట్టుకుంటే సావు కొని తెచ్చుకోవడమేనని. అందుకే ఆ దొంగల జోలికి వెళ్ళొద్దని ఆ స్వామీజీకి ఆ దేవతలే చెప్పారంట. కానీ ఆ స్వామీజీ పట్టు వదలకుండా ఆ దొంగల కోసం రోజు దేవతలతో గొడవ పడుతూనే ఉన్నాడంట. ఏం చేస్తాం, మన అదృష్టం బాగోపోతే ఆ స్వామీజీ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఆ స్వామీజీని నేను కూడా చూడచ్చా? ఎందుకు చూడకూడదు? నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రా, నేను చూపిస్తాలే అని చెప్పడంతో చిన్నడు కూడా తన కుక్క రాముతో పాటు ఆ స్వామీజీని చూడ్డానికి బయలుదేరతాడు. అక్కడికి చేరుకునేసరికి ఆ స్వామీజీ యోగ సమాధిలో ఉంటాడు. చేతిలో రుద్రాక్షమాల, పక్కనే కమండలం ఉంటాయి. ఆయన వెంట బలమైన శిష్యులు కూడా ఉంటారు. అందరికీ మూరడేసి గడ్డాలుంటాయి. అందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. జనం ఒక్కరొక్కరే స్వామీజీని సమీపించి ఏవో అడుగుతూ ఉంటారు. స్వామీజీ చిరునవ్వుతో సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు. చూసావు కదా స్వామీజీ మహిమలు. తన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఆయన కాదనకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ దేవతలతో మాట్లాడి సమాధానాలు చెప్తున్నారు. నీకు కూడా ఏదైనా సమస్య ఉంటే ఇల్లు అడుగు, నీ కోరిక తీరిపోద్ది అని చెప్పడంతో చిన్నడు కూడా తన కుక్కతో సహా స్వామీజీ ముందుకు వెళ్లి ఆ స్వామీజీకి దండం పెట్టి నిల్చుంటాడు. అతని కుక్క స్వామీజీ శిష్యులను చూసి గుర్రుమంటుంది. వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపిస్తారు. స్వామీజీ కళ్ళు తెరిచి చిన్నడికేసి తీవ్రంగా చూస్తాడు. దాంతో భయపడిపోయిన చిన్నడు, క్షమించండి స్వామీజీ, ఇది నా కుక్కే, కానీ ఈ కుక్కకేం తెలీదు. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ వేడుకుంటున్నాను అంటూ ప్రాధేయపడతాడు చిన్నడు. దాంతో స్వామీజీ శాంతించి వెంటనే అతనితో ఇలా అంటాడు. సరే నాయనా, చూడటానికి ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు. నీకేం కావాలి నాయనా? నన్ను ఏమడగాలని వచ్చావు? భక్తితో నువ్వు ఏమడిగినా నేను సమాధానం చెప్తాను. అడుగు నాయనా. స్వామి, నాకు పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది స్వామి. అది నెరవేరే మార్గం చెప్తారా? నీది చాలా చిన్న కోరిక నాయనా, పర్వాలేదులే. నీ పెళ్లి నేనే స్వయంగా జరిపిస్తాను. ఇక నువ్వు వెళ్ళు. అందరూ తమ తమ ప్రశ్నలు అడగడం పూర్తయ్యాక జనం మౌనంగా కూర్చుంటారు. స్వామీజీ మాట్లాడటానికి లేచి నిలబడి వారితో ఇలా అంటాడు. ఊళ్ళో దొంగల గురించి దేవతలతో నేను జరిపిన చర్చలు పూర్తయ్యాయి. దేవతలు ఈ గ్రామాన్ని దొంగల బారి నుండి కాపాడటానికి ఒప్పుకున్నారు. అయితే వచ్చే శుక్రవారం దాకా మనం ఆ దొంగలని భరించక తప్పదు. ఆ తరువాత దొంగలు ఈ ఛాయల్లో కూడా కనిపించరు. మనకి మంచి రోజులు వస్తాయి. ఇదే దేవతల నిర్ణయం అని చెప్పడంతో ఊరి జనమంతా సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ మాటలు విన్న చిన్నడికి ఎందుకో అనుమానం కలుగుతుంది. అతని బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి ఈ స్వామీజీ మాటలు నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. పైగా ఈయన దేవతలతో మాట్లాడి దొంగల సమస్య పరిష్కరించడం ఏంటి? పైగా ఆయన శిష్యుల్ని చూస్తుంటే చాలా క్రూరంగా వింతగా ఉన్నారు. నాకసలు ఏం అర్థం కావటం లేదు. వీళ్ళంతా కలిసి ఈ ఊరిని మోసం చేస్తున్నారు అని నాకనిపిస్తోంది. మొత్తానికి ఇందులో ఏదో తిరకాసుంది.
అదేంటో నేను తెలుసుకోవాలి. ముందుగా దొంగలెవరో కనిపెడితే సరిపోతుంది అని అనుకుని ఆ రాత్రికి ఆ మర్రి చెట్టుకు కొంత దూరంలో ఉన్న పెద్ద బండచాటున చిన్నడు మాటు వేసి దాక్కుంటాడు. అర్ధరాత్రి కాగానే ఒక 3 దృఢకాయలు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావటం అతనికి కనిపిస్తుంది. వీళ్ళని నేనెక్కడో చూసినట్టున్నానే. అయినా ఈ సమయంలో మూటలు పట్టుకుని స్వామీజీని కలవడానికి ఎందుకొచ్చారు అని చిన్నడు పిల్లిలా కదులుతూ వాళ్ళేం మాట్లాడుకుంటారో విందామని వాళ్ళకు దగ్గరగా ఉన్న చెట్టుచాటుకు చేరుతాడు. అయితే దగ్గర్నుంచి చూడగా వీళ్ళు గత రాత్రి దేవాలయం బయట కూర్చుని మందు తాగుతుంది వీళ్లే కదా. పైగా ఈ రోజు ఉదయం నేను గుర్తుపట్టలేదు కానీ ఆ స్వామీజీ శిష్యులు కూడా వీళ్లే. అంటే ఇక్కడేదో జరుగుతోంది అని వాళ్ళని మరింత శ్రద్ధగా పరిశీలిస్తాడు చిన్నడు. ఇక ఆ మూటలు తెచ్చిన వాళ్లను చూస్తూనే స్వామీజీ లేచి తాను కూర్చున్న పీఠం మీద మూత తొలగిస్తాడు. వాళ్లు తెచ్చిన వెండి, బంగారం, డబ్బు ఆ పీఠంలో వేసి తిరిగి మూత పెట్టేస్తారు. అది చూసి చిన్నడు ఆశ్చర్యపోతాడు. అంటే ఇంతకాలం ఈ ఊళ్ళో దొంగల పేరుతో మోసం చేస్తుంది ఈ స్వామీజీయా అని ఇదంతా చూసిన చిన్నడికి రక్తం వేడెక్కుతుంది. కాని తాను తొందరపడితే స్వామీజీ చెప్పినట్లు తన పెళ్లి వెంటనే జరిగిపోతుంది. అందుకని మెల్లిగా అక్కడ్నుంచి జారుకుని ఊరు చేరుకుంటాడు. ఈ స్వామీజీ మోసాన్ని నేను ఎలాగైనా బయటపెట్టాలి. కాని ఊరంతా ఎంతో భక్తిగా నమ్మే ఈ స్వామీజీని నేను దొంగ అంటే ఈ ఊరి ప్రజలెవ్వరూ నమ్మరు. పైగా నన్నే చావగొట్టొచ్చు కూడా. అందుచేత ఏ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ స్వామీజీ వీరిని మోసం చేశాడు, అదే అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని నేను వీళ్ల మోసాన్ని బయటపెట్టాలి అని నిశ్చయించుకుని ఆ మరుసటి రోజు ఆ గ్రామంలోని ఇంటి ముందుకు వెళ్లి చిన్నడు ఇలా అంటాడు. ఈరోజు స్వామీజీని చూడటానికి హిమాలయాల నుండి ఎందరో యోగులు జోగులు వస్తున్నారంట. వాళ్ల కోసం పందిళ్లు విశేషంగా వెయ్యాలని స్వామీజీ ఆజ్ఞ. అందుచేత మీరంతా పలుగులు పారలు పట్టుకుని వెంటనే బయలుదేరండి. ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని ఊరంతా ఒక పుకారు ప్రచారం చేస్తాడు చిన్నడు. దాంతో గ్రామ ప్రజలు పలుగులు, గడ్డపారలు తీసుకుని అక్కడ్నుండి స్వామీజీ వద్దకు బయలుదేరి వెళతారు. ఊరి వాళ్లంతా ఒక్కసారిగా తన మీదికి రావడం గమనించిన స్వామీజీ తన శిష్యులతో ఇలా అంటాడు. ఏమిటి, ఈ ఊరి వాళ్లంతా ఒక్కసారిగా చాలా ఆవేశంగా మన మీదకొస్తున్నారు? అసలు ఏమై ఉంటుంది? స్వామే, వాళ్ళతో పాటు ఆ కుర్రాడు నిన్న కుక్కతో పాటు మన దగ్గరికి వచ్చాడు కదా. అంతకుముందు మా ముగ్గురిని ఆ దేవాలయం బయట చూశాడు. బహుశా ఆడే ఏదో చేసుంటాడు స్వామీజీ అని వాళ్లు కోలాహలంగా తనకేసి రావటం చూసి స్వామీజీ, అతడి శిష్యులు తత్తరపడతారు. అందరికీ ముందుగా చిన్నడు తన కుక్కతో సహా వస్తుండడం చూసి కంపరం పుట్టుకొస్తుంది. అయితే వాళ్లలా చూస్తుండగానే ప్రజలు స్వామీజీ బృందం చుట్టూ చేరుతారు. స్వామీజీ తమను చూసి గజగజలాడిపోవటం గమనించి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇంతలో చిన్నడు ఆలస్యం చేయకుండా, స్వామీజీ, మీ సంగతంతా వీళ్ళకి తెలిసిపోయింది. మిమ్మల్ని పాతేయటానికి పలుగులు పారలు తెచ్చారు అంటూ స్వామీజీ గడ్డం పట్టుకు లాగుతాడు. దాంతో అది కాస్త ఊడి అతని చేతిలోకొచ్చేస్తుంది. తరువాత అతను స్వామీజీ శిష్యుల గడ్డాలు కూడా ఊడపీకుతాడు. అది చూసి ప్రజల కోపం కట్టలు తెంచుకుంటుంది. వాళ్లు దొంగ స్వాములను పట్టుకుని చితకతంతారు. చిన్నడు వాళ్లను వారించి, వాళ్ళని కొట్టకండి. ఎందుకంటే మీరు వారు చెప్పేదంతా విని అసలు నిజం తెలుసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు. ఇందులో మీ తప్పు కూడా ఉంది. భక్తి ఉండొచ్చు కాని ఎవరో వచ్చి నేను దేవతలతో మాట్లాడతానని చెప్తే మీరు నమ్మడం తప్పు కదా. అది ఆసరాగా చేసుకుని వీళ్ళు మీ ఇళ్లలో దొంగిలించిన సొమ్మంతా తీసుకుని వచ్చి అదిగో ఆ పీఠం కింద దాచిపెట్టారు. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టి మీ సొమ్ములు మీరు తీసుకోండి. ఇక నుండైనా ఇలా మోసపోకుండా కాస్త తెలివిగా ఉండండి అని చెప్పి ఆ పీఠంలో ఉన్న నిధి అంతా గ్రామస్తులకు చూపించి ఊళ్ళో ఎవరి నగలు వారికి తిరిగి దక్కే ఏర్పాటు చేస్తాడు చిన్నడు. స్వామీజీ శిష్యులు కారాగృహాలకు వెళ్లగానే చిన్నడు తన కుక్కతో సహా గంగాపురం వదిలి వెళ్ళిపోతాడు. అలా ఆ ఊరికి ఆకలితో వచ్చిన చిన్నడు ఆ ఊరివారెవరూ తనకి సహాయం చేయకపోయినా వారిని ఆ దొంగల నుండి కాపాడి తన మంచితనం తాను నిరూపించుకుంటాడు.